అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు. అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి? ఈసారి ఏమైనా మెరుపులు ఏమైనా ఉండబోతున్నాయా, లేదంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో కొంత స్టేబుల్ బడ్జెట్నే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు? బడ్జెట్ అవసరం, ఎందుకంటే ఈవేళ బడ్జెట్ ఒక 70 సంవత్సరాల క్రితం బడ్జెట్. తేడా ఏంటంటే 70 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం బడ్జెట్ లో ట్యాక్సెస్ అనౌన్స్ చేసి గ్రాంట్స్ అనౌన్స్ చేస్తే ఇంకా ముట్టుకునేవారు కాదు సంవత్సరం అంతా. కానీ ఈవేళ ఏమిటంటే పాలసీ రోజు మార్చే అవకాశం ఉన్నది గ్లోబలైజేషన్ గురించి. సో అందువల్ల బడ్జెట్ మనకి ఇంత ఆదాయం వస్తుంది, ఇలా ఖర్చు పెట్టిపోతున్నాం, లార్జ్గా గైడ్ లైన్స్ అవన్నీ జరుగుతాయని లేదు, ఇంకా మంచి జరగదని లేదు. చాలా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అకౌంటింగ్, చాలా ఫ్లెక్సిబుల్ అకౌంటింగ్ అయిపోయింది. కొన్ని చేస్తారు పనులు, కొన్ని చేయలేకపోతారు. ఉదాహరణ చెప్తుంది, పోయిన సంవత్సరం పెద్ద హడావిడిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేశారు కదా, ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ట్రైనింగ్ వస్తాయి అన్నారు కదా. ఫస్ట్ ఇయర్లో పైలట్ ప్రాజెక్ట్ 150,000 మందిని తీసుకుంటా ఉన్నారు. ఒక్కడ కూడా అవినట్టుగా ఎక్కడ నాకు లేదు. అంటే ప్రాజెక్ట్ ఆ స్కీమ్ ఒకటి ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కొత్త తేవాలి, తప్పకుండా కొత్త తీసుకొస్తారు, తప్పులేదు. అవి ఎవరో బీజేపీ నాయకులు ఫీల్ అవ్వకూడదు, తప్పులేదు. ఫెయిల్ అవుతే వదిలేయాలి ఆ స్కీమ్. అది ఫెయిల్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫెయిల్ అయింది. కొన్ని విషయాల్లో చాలా బాగా జరిగింది, కొన్ని విషయాల్లో మనకి మార్చుకోవాలి. ఆ పాలసీస్ మార్పులు మనం చూస్తాం. తర్వాత ఒకసారి తుఫాన్లు వస్తాయి. అమెరికా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వచ్చి పెద్ద తుఫాన్, అనుకోని తుఫాన్ అది. సో అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. రాబోయే సంవత్సరంలో ఏమవుతుంది ఏమవుదు. మొన్న 2 రోజుల క్రితం గవర్నమెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏమన్నాడంటే, మా ఫిగర్స్ అన్నీ మేము అమెరికన్ టారిఫ్, అమెరికాతో ట్రేడ్ డీల్ లేదనే మేము భావిస్తున్నాం. చాలా మంచి క్వశ్చన్ అది. సో మనం చూడబోయేది ఏంటంటే, ఈ బడ్జెట్లో న్యాచురల్గా తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళ అనౌన్స్మెంట్ ఉంటాయి. అది పెద్ద తప్పని నేను అంటలేదు, దేశంలోనే చేస్తారు కదా అలాట్మెంట్స్, తప్పని లేదు, చేస్తారు. దాంతోపాటు కొన్ని మీద తగ్గిస్తారు. అన్నిటికంటే ముఖ్యం, 3 రోజుల క్రితం పెద్ద న్యూస్ మనకు వచ్చింది కదా, యూరోపియన్ యూనియన్ 27 దేశాలతో విశేషమైన అగ్రిమెంట్ జరిగింది. భారతదేశానికి ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఆక్వాకల్చర్, అలాగే టెక్స్టైల్స్, 0 ట్యాక్స్ పెట్టేశారు యూరోపియన్ యూనియన్. మనకి 10-15% ఉండేది తగ్గించారు. సో అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ మెన్షన్ చేస్తారు ఇక్కడ 100%. ఎందుకంటే అదో పెద్ద విజయం, అవును, పెద్ద విజయం సాధించారు గవర్నమెంట్. గోయల్ చెప్పాలంటే సో ఇవన్నీ ఉంటాయి, అన్ని ఫ్యాక్టర్ చేస్తారు. మంచి జరిగింది చెప్తారు, బాగా చేసామని చెప్తారు. కొత్త స్కీమ్స్ ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ స్కీమ్స్ డంప్ చేస్తారు, ఎత్తారు. సో ఈ బడ్జెట్ లో మనం చూసేది పూర్వంలాగా ఇదంతా 1 to 100% ఇది కొద్దిగా మార్పులు తీర్పులు వస్తా ఉన్నాయి. ఓకే, సో అందువల్ల మనం ఎదురు చూసేది ఏంటంటే ప్లాన్, ఒక ప్రోగ్రామ్. ఇది వేదం కాదు, ఇది ఒక రిలీజియస్ బుక్ కాదు. ఎందుకంటే చూస్తున్నాం కదా ఎక్స్పీరియన్స్, అనుకున్నాయేవో అనుకునే అవుతాయి. అది మన దేశానికి ఒక గైడ్ లైన్. తర్వాత రైల్వే బడ్జెట్ వేరేగా లేదు, సో ఆ ఉత్సాహం కూడా ఉండదు. రైల్వే బడ్జెట్ అంటే మాకు ట్రైన్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు. సో ఇది ఒక రూటీన్ బడ్జెట్గా జరుగుతుంది. ఎలక్షన్స్ తీసుకుంటారు, గతం మారుస్తారు, మంచిగా జరుగుతుంది అని చెప్తారు, అంతే. కొంత ఊపినిచ్చిన ఐటీ రంగానికి సంబంధించి గత ఏడాదిగా మనం చూస్తే ఒక డౌన్ఫాల్ కనిపిస్తోంది. అటు తీసేటాలు ఎక్కువ ఉంటున్నాయి, నియమించుకోవడాలు తక్కువ ఉంటున్న పరిస్థితి. గ్లోబల్గా కూడా సిచ్యువేషన్ అనేది దానికి ఏమీ విభిన్నంగా లేదు. దీనిపై ఏమంటారు? ఒకటి మెయిన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ గురించి మాట్లాడారు. జిఎస్టీకి బడ్జెట్కి సంబంధం లేదు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం చేస్తారు, జ్ఞాపకం పెట్టుకోండి. ఈవేళ జిఎస్టీ కౌన్సిల్ కూర్చొని చేయాలి. రెండోది, మొన్న బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఏంటో చెప్పట్లేదు. ఆర్బీఐ గవర్నర్ రిటైర్ అవ్వాడు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఎకనామిక్స్ గా పెట్టారు. ఆయన చాలా చేయి ఉన్నది, జిఎస్టీ తగ్గించారు. మెయిన్ థింగ్ బడ్జెట్ లో మీరు చూడవలసింది, మిడిల్ క్లాస్ కి ఏం చేయలేరంటే మనం 1,00,000 కోట్లు తగ్గించారు, కానీ ధరలు పెరిగినాయి కదా. వాళ్ళకి ఏం ఫెసిలిటీ, 1,00,000 కోట్లు లెక్కే ఉన్నది. 140 కోట్ల జనం ఉన్నప్పుడు
మిడిల్ క్లాసెస్ కి అన్ని తృప్తిగా ఉండినా వాళ్ళ జీవనం ఇంప్రూవ్ అవ్విందా? సిటీస్ పెరుగుతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఉదాహరణ చెప్తున్నాను అంతే. విజయవాడ ఉండాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ గత 3 సంవత్సరాల్లో ఎంత పెరిగింది? మిడిల్ క్లాసెస్ కి, లోవర్ మిడిల్ క్లాసెస్ కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అది గవర్నమెంట్ చూసుకోవాలి. చూసుకోకపోతే అసంతృప్తి పెరుగుతుంది. డెవలప్మెంట్ వచ్చింది, ఇది వచ్చింది అంటే వాళ్ళకి బైపాస్ అవుతుంది కదా. మనం ఏదో నెగిటివ్గా చెప్పాలని కాదు, బైపాస్ అవుతుంది కదా, అది ఫోకస్ చేయాలి. అది ఇప్పటి వరకు అంత ఫోకస్ చేయలేదని అనుకుంటున్నా. లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ అద్భుతంగా ఉంటుంది కదా, 2024 గవర్నమెంట్ మార్చుకున్నారు దారి, ఎతుకుతుంది ఎలా సాటిస్ఫై చేయాలో. జిఎస్టీని 7-8 సంవత్సరాలు విపరీతంగా హై రేట్స్ తగ్గించారు, కానీ ఒక్క రోజులో మార్పు రాదు కదా. ఆ స్కీమ్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే వ్యవసాయానికి ఫర్టిలైజర్ సబ్సిడీ ఇన్ని లక్షలు ఇచ్చాం, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇలా చేసాం, అదే ఉంటాయి. కొత్త ఐడియాస్ ఏం తెస్తా? కొత్త ఐడియాస్ తేవట్లేదే. ఈ గవర్నమెంట్ చేయలేదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేయలేదు. దాని మీద ఫోకస్ చేయాలి. చేయకపోతే ఇందాక అందరూ అంటున్నారు మనం 3వ దేశం అయిపోతాం, 2వ దేశం అయిపోతాం, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు. ఈ ఉద్యోగాలు అన్సర్టనిటీ అయిపోయినాయి. గిగ్ వర్కర్స్ ఉన్నారు ఈవేళ దేశంలో. అదే ఫుడ్ అందించే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏమైనా చేస్తారా అని ఎదురు చూస్తున్నా. ఈ దేశంలో ఈవేళ ఈ వెట్టి చాకరీ చేసేది వాళ్ళు. స్విగ్గీ అనుకోండి, ఇది అనుకోండి, ఆ వర్క్ అంటారు, వాళ్ళు ఏమైనా చేస్తారా? చూస్తున్నా. ఊరుకునే మన దేశం మొదలుకి వెళ్ళిపోయిందంటే కుదరదు. ఇది అటెండ్ అవ్వాలి, అందరినీ ప్లేస్ చేయాలి. సోషల్ సెక్యూరిటీ నెట్ కావాలి. మీరు చూస్తున్నారు కదా, రోజుకి 500 సంపాదిస్తున్నారు, 600 సంపాదిస్తున్నారు, రోజంతా తిరిగి ఏం చేస్తారు? అందువలన తప్పకుండా కొత్త ఐడియాస్ అన్ని వస్తాయంటే రావు. అది రెగ్యులర్ గవర్నమెంట్ లో రావాలి. ఇందాక ఏం చెప్పా, అద్భుతమైన యూరోపియన్ యూనియన్ తో డీల్ చేసి అద్భుతం, అది పెద్ద రిజల్ట్స్ వస్తాయి. నేను మినిస్టర్ కూడా అన్నాడు, మేము చేయవలసింది చేసాం, ఇండస్ట్రీ చేయాలి ఇంకా అది. అలాంటివి ఉంటాయి. మరి గవర్నమెంట్ ఏ దారి చూపెడుతుంది మనం చూడాలి. నేను అనుకుంటున్నా సుమ, గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ సెన్సిటివ్ గా ఉన్నారు ఈ ఇష్యూ, సెన్సిటివ్ గా ఉన్నారు. మనకి మిడిల్ క్లాసెస్ వ్యవసాయానికి కన్ను వేయాలి, చూడాలని. మరి ఆ సెన్సిటివిటీ కింద వరకు వస్తుందా? లేకపోతే ఈ పెద్ద 7 ఇండస్ట్రీస్ ఉన్నాయి దేశంలో, పవర్ అని, హెవీ ట్రాన్స్పోర్ట్ అని, స్టీల్ అని, ఇలాంటి 7 సెక్టర్స్, రోడ్ బిల్డింగ్, వీళ్ళు హ్యాపీగా ఉంటే దేశం అంతా హ్యాపీగా ఉన్నట్టుగా లెక్క అంటే మాత్రం కుదరదు. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి భారతదేశానికి. మన బోర్డర్ మీద విశేషమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రజలు తృప్తి చేయాలి, అవకాశం. పెట్రోల్ ధరలు ప్రపంచం అంతా తగ్గిపోయింది, మనకు తగలేదు కదా మన దేశంలో. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే పాలిటిక్స్ లో ఫైనల్ గా బడ్జెట్ ఏమేంటి, దేశం బాగుండాలి, పొలిటికల్ పార్టీ ఏది అధికారంలో ఉన్నదో వాళ్ళు ప్రజలకు తృప్తి తీసుకొచ్చారు అంటే సార్. మీరు కామన్ మేనేజర్ రోడ్డు మీద అడిగే ప్రశ్న, నువ్వు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగున్నావా లేదా అంటే 50%, 40% బాగున్నామంటావు, 50% బాగోలేదంట. పెట్టండి అవ్వాలి, తప్పదు. ఇది చాలా చాకిరీ. రాజకీయ నాయకులకి మీకు పెద్ద పదవులు ఇచ్చాక ఊరికినే తిరగటం కాదు. స్టేట్ గవర్నమెంట్ అవునే, సెంట్రల్ గవర్నమెంట్ ఆ హార్డ్ వర్క్ చేయాలి, డెలివరీ చేయాలి. నేను వ్యవసాయ రంగంగా చెప్తున్నా, ఎక్కడికి కదా వాళ్ళకి ఏమొచ్చింది తృప్తి? చెప్తే నేనేదో తప్పు చెప్పానని నా మాటలు వెనక్కి తీసుకుంటా. ఏం రాలేదు. పవర్టీ అలాగే ఉన్నది. స్టేట్ గవర్నమెంట్స్ ఏదో ఫ్రీగా ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చాం అంటున్నారు. అది చాలు జీవనానికి వేళ. సో ఆ మార్పు అంత తీసుకొచ్చే శక్తి ఉన్నదా ఎదురు చూస్తున్నా. అడ్రస్ చేయాలి, తప్పదు. లేకపోతే గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా, గవర్నమెంట్ అంటే నా పార్టీ అంత జ్ఞాపకం పెట్టుకోవాలి, కాన్ఫిడెన్స్ పోతుంది వ్యవసాయ రంగంలో. ప్రకాష్ రెడ్డి గారు, లాస్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ టైం ఇంటర్న్షిప్ ఎంత హడావుడిగా అనౌన్స్ చేశారు, ఎంత గొప్పగా చేశారు, ఎంత చూశారు కదా. లక్షల మంది, కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. 150,000 మందికి పైలట్ స్కీమ్ అన్నారు. ఎంతమందికి వచ్చి చెప్పమన్నా ఏమన్నా ఈవేళ ఆ ప్రాజెక్ట్ గురించి మాటే ఎత్తారు ఈవేళ నేను ప్రెడిక్ట్ చేస్తున్నా.